నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లాలో పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 అమలుకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. 66వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి స్వయంగా పరిశీలించిన లోకేష్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించిన వేద పండితులు. ప్రతి నెల 1వ తేదీన గ్రామాలు కలకల్లాడేందుకు పింఛన్లే ప్రధాన కారణమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా వేదికపై సీఎం డప్పు కొట్టారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం నిర్వహించిన ప్రజా వేదికలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జీతాలు పింఛన్లు సరిగా ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. తాము పేదలను ఆదుకునేందుకే పేదల సేవలో కార్యక్రమం చేపట్టామని అన్నారు. పింఛన్ల కోసమే నెలకు 2,750 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని చెప్పాం. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం జీవితంలో ఎప్పుడు చూడలేదు. గతంలో వ్యవస్థలన్నీ పడకేశాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా వెళ్తున్నాం. సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం. తల్లికి వందన కింద 10,000 కోట్ల రూపాయలు జమ చేస్తాం. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. విశాఖలో నిర్వహించిన యోగాంధ్రతో 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ రికార్డులు నెలకొల్పామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖు వస్తే పేదల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకొక పక్కన ఎన్డీఏకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఒకసారి పేదల్ని దర్శనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే పేదల సేవలో. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో 1వ తారీఖు వచ్చిందంటే నిద్ర లేసిన వెంటనే ఎంత తొందరగా మీకు ఆ డబ్బులు ఇవ్వాలనో అంత చేరవేసే విధంగా ముందుకు పోతున్నాం. 1వ తారీఖు అనగానే కళకళలాడుతున్నాయి గ్రామాలన్నీ. ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క మొన్నటి వరకు మీరు చూస్తే ప్రభుత్వంలో నేను ఒకటే చెప్పాను. ఆ రోజు నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరం ఒకే మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికి హామీ ఇచ్చాం. ఇంకో పక్క నెలకు 2,750 కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. ఈ ఊర్లో కూడా చూస్తే ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు నెలకు పింఛన్లు ఇస్తున్నాం. ఇలాంటివన్నీ చేస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, సూపర్ 6 అన్నాం. అవన్నిటి కూడా కట్టుబడి ఉన్నాం. ఒక్క తల్లికి వందనం కార్యక్రమంలో 10,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో వేసి మీ ముఖంలో ఆనందం చూసిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనుకున్నాం. సకాలం నీళ్లు ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భరోసానిచ్చారు. ప్రజలకు ఏదైనా ఆపద వస్తే నిరంతరం అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో 66వ రోజు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు స్వయంగా మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. ప్రతి ఒక్కరి అర్జీని పరిశీలించిన మంత్రి ఆయా సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రజలకు ఏదైనా ఆపద వస్తే నిరంతరం అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. షష్ఠి సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కనుల పండువగా సాగింది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం, వీక్షించడం వల్ల అవివాహితులకు వివాహ సంబంధం ఆటంకాలు తొలగి వివాహాలు జరిగి
సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో షష్ఠిని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణం మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పూజలో పాల్గొని శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివార్ల కళ్యాణం తిలకించారు. ఆలయ ఈఓవికే సేనానాయక్ దగ్గరుండి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. షష్ఠి నాడు విశిష్టమైన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించడం వీక్షించడం వలన అవివాహితులకు వివాహ సంబంధ ఆటంకాలు తొలగి వివాహాలు జరిగి సంతానం కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు. రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వమంగళ మాంగళ్య కులమత రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు మొత్తాన్ని పెంచడంతో పాటు ఎన్నికలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ మేరకు అంతకుముందు 2 నెలల పింఛన్ బ్యాలెన్స్ ను కూడా కలిపి ఇచ్చిన సంగతి వారు గుర్తు చేశారు. గన్నవరం మండలం జక్కల నెకలం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వెళ్లి వారికి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం ధ్యేయంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో 163, గన్నవరం మండలంలో 132, ఉంగుటూరు మండలంలో 113 మందికి పింఛన్లు మంజూరు అయ్యాయని వివరించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే పింఛన్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. గత పాలకుల అనాలోచిత చర్యల ఫలితంగా అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని, ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ప్రారంభమైందని వివరించారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చన్న ఆయన గన్నవరం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు ఊపందుకున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, తాను ఎన్నికలు ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరుతుందని ఆయన తెలిపారు. నేను ఇచ్చిన హామీ మేరకు 15,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నేను చెప్తే, చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 డాక్యుమెంట్లో మల్లవల్లిలో 30,000 ఉద్యోగాలు 5 ఏళ్లలోనే రాబోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు అంత నమ్మకం ఉంచినందుకు ఆ దిశగా పనిచేసి ఎక్కువ మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యం గన్నవరం అభివృద్ధి ఎజెండా. గుంటలు లేని గన్నవరం చూద్దామని చూస్తున్న పరిస్థితి ఇంకా కొన్ని గ్రామాల్లో మానికొండ ఆంజనేయస్వామి కానీ సెంగనగూడెంలో కానీ ఇలా దావాజీగూడెం బుధవారం అంటే కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో గుంటలు పూడ్చాల్సిన అవసరం ఉంది. అలాగే గన్నవరం టౌన్లో సుందరీకరణలో భాగంగా ఈ R&B రోడ్డుని నిధులు లేమితో ఉన్న జిల్లా కలెక్టర్ని కోరే 2-3 రోజుల్లో అటు నిధులు మంజూరు అవుతాయి. ఈ రోడ్డుని 1 నెలలోపు కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, రాబోయే కాలంలో గన్నవరం గతంలో ఎంత వైభవం ఉందో ఆ వైభవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా పనిచేస్తా తప్ప పనికిమాల పనులు చేయనని చెప్పా. అదేవిధంగా రాజకీయం చేస్తున్న కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, సుపరిపాలనలో తొలి అడుగు సంవత్సర కాలం పూర్తయినందుకు ఈ సంవత్సర కాలంలో పార్టీ కోసం, పార్టీ కార్యక్రమాల కోసం పెన్షన్లు ఇచ్చేటప్పుడు గతంలో వాలంటీర్లు ఇస్తే, ఈ రోజున సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వాలంటీర్ ఇచ్చిన పెన్షన్ని ఆయన ఇస్తున్న పరిస్థితి. మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు వీళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి ఇస్తున్న పరిస్థితి. దీనికి కూడా మీరు కూడా పాలు పంచుకోవాలని బూత్ లెవెల్ ఏజెంట్ నుంచి మండల పార్టీ, జిల్లా పార్టీ నాయకుల వరకు సూచనలు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గమే తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఒక్కసారి కాంగ్రెస్ గుర్తు చేతిలో ఓడిపోయింది. 2 సార్లు అన్యాయం జరిగిందని ఇండిపెండెంట్లను ఆదరించిన నియోజకవర్గం. అప్పుడు తప్ప ప్రతిసారి తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం ఇది. గత 1.5 సంవత్సరం నుంచి తమ పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్స్ కోసం ఏపీఎంసీ చుట్టూ తిరుగుతున్నామని మెడికల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని, మా పిఆర్లు మాకు ఇవ్వండి అంటూ అడుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్స్ ను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీఎంసీ రిజిస్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా ఎఫ్ఎంజీ విద్యార్థులు విజయవాడ
నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి నిబంధనలు మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా విద్యార్థులే స్వయంగా వెళ్లి మా సమస్యను పరిష్కరించండి అంటూ ఎన్ఎంసీని కోరడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల యొక్క సర్టిఫికెట్స్ ను పరిశీలించి తిరిగి పిఆర్లు ఇవ్వొచ్చని మెయిల్ ద్వారా రిజిస్టర్ రమేష్ పంపించడం జరిగిందని అన్నారు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేసి వారి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, ఏ స్టేట్ లోనూ కూడా లేనిది కేవలం ఏపీలోనే ఎందుకు జరుగుతుందంటూ వారు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ పాండమిక్ అనేది ప్రపంచంలో అన్ని కంట్రీస్ కి అన్ని రాష్ట్రాలకి కూడా వచ్చిందండి. అదేదో ఓన్లీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఆన్లైన్ లో చదివారు అన్నట్లు రిజిస్ట్రార్ గారు ఫీల్ అవుతున్నారు. ఇండియాలో ఉన్న ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా 1 సంవత్సరం పాటు చదువులు ఆన్లైన్ లోనే చదివారు. దాన్ని ఆ 1 సంవత్సరం వాళ్ళు చదివిన ఆన్లైన్ చదువుని గుర్తిస్తూ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళే అధికారికంగా కూడా దాన్ని వ్యాలిడేట్ చేస్తూ జీవో కూడా ఇచ్చారు, ఎన్ఎంసీ కూడా ఇచ్చారు, అందరూ కూడా దాన్ని రికగ్నైజ్ చేశారు. అలాగే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయిన మేము ఆన్లైన్ లో చదివిన దానికోసం ఎన్ఎంసీ మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే తిరిగి వెళ్ళి ఎవరైనా వాళ్ళ మదర్ యూనివర్సిటీలో కాంపెన్సేట్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ లో చదివిన విద్యార్థుల్లాగే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ తోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు ఇవ్వాలనేది ఎన్ఎంసీ యొక్క గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ని రిజిస్ట్రార్ గారు పట్టించుకోవడం లేదు. మీ ఆన్లైన్ డ్యూరేషన్ ఇంతుంది అని ఒక్కటే చెప్తూ మాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంటర్న్షిప్స్ అనేది అలాట్ చేస్తున్నారు. ఎవరైతే తిరిగి వెళ్ళలేదో వాళ్ళ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ కూడా ఆన్లైన్ లో జరిగిందో వాళ్ళందరూ 2-3 ఇయర్స్ చేయడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నారు. మా వాళ్ళు ఎఫ్ఎంజీస్ కూడా ఎవరైతే తిరిగి వెళ్ళి కాంపెన్సేట్ చేశారో వాళ్ళు మాత్రమే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం మేము 1 ఇయర్ చేయాలి అని అడుగుతున్నారు. కానీ రిజిస్ట్రార్ గారు ఆన్లైన్ డ్యూరేషన్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో జరిగింది అనేది గతాన్ని ఎవరు మార్చలేరు, కానీ మేము ఆఫ్లైన్ తిరిగి వెళ్ళాం కాబట్టి ఆన్లైన్ డ్యూరేషన్ ని కాంపెన్సేషన్ కింద యాక్సెప్ట్ చేయాలి. ఆ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ని పూర్తిగా రిజిస్ట్రార్ గారు అర్థం చేసుకోవడం లేదు. ఎంతసేపటికి మీరు చేయాల్సిందే అని ఉన్నారన్నమాట. మేమందరం ఫారెన్ మెడికల్ విద్యార్థులం అండి. అక్కడ డిగ్రీ చదువుకొని ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చి ఒక కష్టమైన పరీక్ష పాస్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన నిర్దిష్టమైన ఇంటర్న్షిప్లు చేసి ఈ డాక్టర్స్ డే రోజు అందరూ డాక్టర్స్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటే మమ్మల్ని కనీసం డాక్టర్లుగా గుర్తించి మాకు రిజిస్ట్రేషన్లు ఇవ్వండి అని ఈ రోజు మేము రోడ్లకి అడుక్కుంటున్నాము. ఇది పోరాటము కాదు, ఎవరి మీద వ్యతిరేకత కాదండి, కేవలం మా గుర్తింపు కోసం మేము అడుక్కుంటున్నాం ఇక్కడ కూర్చొని. ఈ రోజు మాకు గత 13 నెలలుగా ఈ సమస్య ఉంది. అందరి దగ్గరికి వెళ్ళాము, మేము ప్రతి మినిస్టర్ ని కలిసాము, అందరూ సానుకూలంగానే మాకు స్పందించారు. ఇప్పుడు వచ్చిన హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి అసలు కౌన్సిల్ స్టార్ట్ అయిన మొట్టమొదటి సమస్య సాల్వ్ చేయాలనుకున్నది కూడా మీదేనమ్మా అని కూడా మాకు చెప్పారు. చైర్మన్ గారు గాని కౌన్సిల్ మెంబర్స్ గాని అందరూ మాకు చాలా సానుకూలంగా ఉన్నారు, మాకు సహాయం చేస్తాము అని ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు. కానీ 13 నెలల నుంచి ఈ సమస్యగానే ఉండిపోయింది. కేవలం ఒక వ్యక్తి అయిన రిజిస్ట్రార్ గారు వాళ్ళు నేను చెయ్యను అని డైరెక్ట్ గా మాకే చెప్తున్నారు నేను చెయ్యను అని. కనీసం ఆయన ఏ రూల్స్ ప్రకారం చెయ్యరు అనేది కూడా ఎవరికి ఏమీ చెప్పట్లేదు. మేము 13 ఇక్కడ సంవత్సరం పాటు అందరూ ఇంటర్న్షిప్ చేస్తారు, మేము కూడా చేసామండి. కానీ 36 గంటలు కంటిన్యూస్ గా ఆడపిల్లలైనా కూడా మేము నిద్ర తిండి అనేది కూడా లేకుండా కూడా మేము కంటిన్యూస్ గా చేసాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 27,000 చిల్లర స్టైఫండ్ ఇస్తారు. ఆ స్టైఫండ్ మాకు కూడా ఇవ్వాలి ఈక్వల్ గా అని కూడా మాకు చెప్పి ఎన్ఎంసీ నోటీస్ ఉంది, సుప్రీం కోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది, రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా వచ్చింది. కానీ 1 రూపాయి కూడా మాకు ఎవరు ఇవ్వలేదు. దానికి తాలూకా గుర్తింపు అడుగుతున్నాం మేము స్టైఫండ్ ఇవ్వండి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అది ఒక ఇబ్బంది పెట్టడమే. ఎందుకంటే నిధులు ఉంటాయా ఉండవా అనేది మేము ఇక్కడ క్వశ్చన్ చేయలేము. కానీ మేము ఆ ఇబ్బంది కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అని స్టైఫండ్ లేకపోయినా కూడా మేము మా వృత్తులు నిర్వర్తించి మా సేవలు అందించి మేము ఈ రోజు మేము చేసిన సేవల్ని గుర్తించండి అని మేము అడుక్కుంటున్నాము. 13 నెలల నుంచి సాల్వ్ అవ్వలేదు. అందుకే ఈసారి నిరాహార దీక్ష జరిగి మా సమస్య ఖచ్చితంగా తీరిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలి అని మేము అనుకుంటున్నాము. కానీ అందరూ స్పందించి ఈ డాక్టర్స్ డే రోజు కనీసం మాకు డాక్టర్లుగా గుర్తింపులు మాకు ఇవ్వాలి అని మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇచ్చిన హామీలను విస్మరించి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాల పాలన సాగిస్తుందని సిఐటి రాష్ట్ర నాయకులు దొరేపూడి కాశీనాథ్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదంటూ అన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని, హామీలను కూడా అమలు చేయకపోవడం ఈ ప్రభుత్వానికి సరికాదని అన్నారు. తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యొక్క జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిరావధిక సమ్మె 7వ రోజు ధర్నా చౌక్ లో వెహికల్ డిపో మెకానికులు పనిచేసే
పనిముట్ల పని స్వభావంతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దొన్నిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలోని 700 వాహనం చెత్తను తరలించే వాహనాలు 24 గంటలు రిపేరు చేస్తూ చెత్తబళ్ళు ఎక్కడ ఆగినా కానీ టైర్ పంచర్ అయినా రిపేరుతో ఆగినా రోడ్ల మీద టన్నుల చెత్తతో ఉన్న బల్ల కింద దూరి రిపేరు చేసి వెంటనే చెత్తబళ్లను పంపించి ఏర్పాట్లు చేసే మెకానిక్ల జీతాలు మాత్రం ప్రభుత్వం పెంచకపోవడం చాలా దారుణమని, ఈ బళ్ళులో కూడా చెత్త తరలించే బళ్ళు, డ్రైనేజీ తరలించే బళ్ళు, స్లీపింగ్ మిషన్లో బళ్ళు, ఇలా చెత్తను తరలించే చిన్న బళ్ళు దగ్గర నుంచి పెద్ద బళ్ళ వరకు రిపేర్ చేస్తున్నవారు కానీ వాళ్ళ జీతాలు పెంచడానికి మాత్రం ప్రభుత్వం ముందు అడుగు వేయకపోవడం, కనీసం ఆలోచన చేయకపోవడం కూడా దౌర్భాగ్యమని, అందుకనే తప్పని పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా సమ్మెలోకి దిగారని, జీతాలు పెరిగేదాకా మా పోరాటం ఆగదని, అవసరమైతే ఇంజనీరింగ్ కార్మికులకు మద్దతుగా పారిశుద్ధ కార్మికులను కూడా మద్దతుగా సమ్మెలోకి దించుదామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాలక సంస్థలో కార్మికుల సమ్మె ప్రారంభించి ఈరోజు 7వ రోజు. ఈ 7 రోజులుగా జరుగుతూ ఉన్నటువంటి సమ్మె న్యాయసమ్మతమైనటువంటి సమ్మె, సమస్యల పరిష్కారం కోసం జరుగుతూ ఉన్నటువంటి సమ్మె. ఇప్పుడే మీరు మీ ద్వారా ప్రజలకి తెలియజెప్పేటువంటి దానికోసం వీళ్ళ పని పద్ధతులు ఎట్లా ఉంటాయి, పని విధానం ఎట్లా ఉంటుంది అని చెప్పనేటువంటిది చూపించారు. పైనంతా బండిలో చెత్త ఉంది, టన్నుల చెత్త ఉంది. ఆ చెత్త కింద, వాహనం కింద నేల మీద పడుకుని రిపేరు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. టైర్ పంచర్ చేయాలన్నా, లోపల యాక్సిల్ బాగు చేయాలన్నా, ఇంకో పార్ట్ ఏదైనా పూడితే దాన్ని టైట్ చేయాలన్నా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి శ్రమ వీళ్ళది. అలాగే డ్రైనేజ్ బండి, పైన డ్రైనేజ్ ఉంటుంది, నానా అంక చండాలంగా ఉండేటువంటి బండి డ్రైనేజీ అది. ఆ డ్రైనేజ్ బండి కింద ఉండి వీళ్ళ నేల మీద పడుకుని పనిచేసేటువంటి దానికి సిద్ధపడతా ఉన్నారు అని అంటే వాళ్ళ కుటుంబాలను పోషించుకోవటానికి, వాళ్ళ జీవితాలని సాఫీగా గడుపుదామని చెప్పనేటువంటి ఆశ, ఆలోచనతో చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం. అందుకనే ప్రజలు కూడా ఈ పనిని, ఈ వృత్తిని గమనించాలి. నిన్న పార్క్ సెక్షన్ కార్మికులు చేశారు. ఈరోజు మెకానికులు తమ వృత్తిరీత్యా వాళ్ళు పడుతున్నటువంటి దీన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితిని ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి ఈరోజు ఎగ్జిబిట్ చేశారు. రేపు వాటర్ సప్లై వాళ్ళది, పైప్ లైన్లు, గోతులు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా చేస్తారని చెప్పనేటువంటిది రేపు వాటర్ సప్లై వాళ్ళు కూడా చేయబోతూ ఉన్నారు. ఎందుకనంటే ఇవన్నీ ప్రజలకు తెలియాలి. వీళ్ళేదో జీతాలు పెంచమని చెప్పి అడుగుతూ ఉన్నారు, జీతాల కోసం తప్ప వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పనేటువంటి ఆలోచన ప్రజానీకంలో రాకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నంలో భాగం ఇది. అందుకనే ఈరోజు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ శ్రమ వెనకమాల ఆ దున్నటువంటి దీన్ని గమనంలో తీసుకొని ప్రభుత్వానికి, మీ ప్రజానీకం ద్వారా కూడా మీరు పడేటువంటి ఇబ్బంది, 600 టన్నుల చెత్త తీసుకెళ్లేటువంటి వాహనాలకి సుమారుగా 227 వాహనాలని ఎప్పటికప్పుడు క్షేమంగా, సురక్షితంగా, పరిశుభ్రంగా ఉంచి రిపేరులు చేయించి బళ్ళ ద్వారా చెత్తని డంపింగ్ చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తున్న మెకానికుల యొక్క జీవితం దుర్భరప్రాయంగా ఉంది, దుఃఖసాగరంలో ఉంది. 56 మంది మెకానికులు, హెల్పర్లు ఉంటే విజయవాడ వెహికల్ డిపోలో వీళ్ళందరి మీద పడుతూ ఉన్నటువంటి పని భారాన్ని చూసినా, వీళ్ళు చేసే పని యొక్క స్వభావాన్ని చూసినా వీళ్ళకి జీతాలు పెంచడం న్యాయమా కాదా ఆలోచించమని చెప్పని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గాల ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల వరకు చక్కగా చేరవేసేందుకు మేము నిబద్ధంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర్ అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగు పెన్షన్లు పెంచి ఏడాది అయినా ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు నగదు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. దేశ చరిత్రలోనే ఈ విధంగా పారదర్శకంగా పింఛన్లు అందజేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వమే అని తెలిపారు. నియోజకవర్గంలోని 61వ డివిజన్, వంబే కాలనీ, హెచ్ బ్లాక్ 62వ డివిజన్, పుచ్చపల్లి సుందరయ్య స్కూల్ ఏరియాలో జరిగిన పింఛను పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర పాల్గొన్నారు. సక్రమంగా ప్రతి నెల పింఛన్లు అందజేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయా డివిజన్లోని లబ్ధిదారులు ఏర్పాటు చేసిన పాలాభిషేకం కార్యక్రమంలో బొండా ఉమా పాల్గొని చంద్రబాబు నాయుడు చిత్రపటానికి లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామేశ్వర మాట్లాడుతూ పేదల ఆశీర్వాదమే సమాజ అభివృద్ధికి మూలధారం అని, ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతులకు, ఇతర అర్హులైన వారికి ఆర్థిక భరోసా అందచేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్నదే మా సంకల్పమని, ఈ పెన్షన్ వల్ల ఎంతో మంది జీవనోపాధి సాగించగలుగుతున్నామని అన్నారు.
ఎన్టీఆర్ భరోసాతో నిరుపేదలకు నిరాశ్రయులకు ఆర్థిక భరోసా చేకూరుతుందని ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పింఛన్ను 3,000 నుండి 4,000కు పెంపు చేయడం, పింఛన్లు ప్రతి నెల మొదటి తారీఖుని అందజేయడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ కమిటీల నాయకులు పైడి శ్రీను, పైడి తులసి, బత్తుల కొండ, ఆకుల సూర్య ప్రకాష్, అమ్మరావు, దాసరి ఉదయశ్రీ, పెప్సీ, దాసరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత 12 నెలలుగా పేదవాళ్లకి, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ప్రతి నెల 1వ తారీఖు నాడు టంచన్గా 6 గంటలకే ఉదయాన్నే మా అధికారులు, మా సచివాలయ సిబ్బంది, మా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ అందరం కూడా డోర్ టు డోర్ తిరిగి పింఛన్లు సక్రమంగా డోర్ డెలివరీ చేయటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారంలో రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం వస్తే డోర్ టు డోర్ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పాం. మేము ముందు ఎన్నికల ముందు చెప్పాం. అధికారంలోకి వచ్చినాక డోర్ టు డోరు పింఛను 3,000 రూపాయలు వైసీపీ ప్రభుత్వం ఇచ్చే పింఛన్ని 4,000 రూపాయలు చేసి ఇంటింటికి అందజేస్తామని ఆ రోజు చెప్పాం. చెప్పిన మాట ప్రకారం ఈరోజు గత సంవత్సర కాలంగా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారం నాడే పింఛన్లు ఇస్తున్నాం. 1వ తారీఖు సెలవు దినం వచ్చినా ముందు రోజే శనివారం నాడే ముందు రోజే ఇస్తున్నాం. అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం, పేదలకి అండగా ఉండే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఇవాళ ఎన్నికల ముందు ఏమైతే చెప్పామో 3,000 పింఛను 4,000 అని చెప్పాం. వికలాంగులకి 3,000 ఇచ్చేది 6,000 అని చెప్పాం. అలాగే బెడ్ రిడన్ వాళ్ళకి 10,000 అని చెప్పాం. తలసేమియా అనేక ఇంకా జబ్బులు ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు కూడా చెప్పాం. చెప్పినటువంటి మాట ప్రకారం 15,000, 10,000, 6,000, 4,000 ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వటం వల్ల పేదలకు అండగా ఉంటుంది. అంతేకాకుండా మొన్ననే తల్లికి వందనం వేసాం. చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. గతంలో ఒకళ్ళ బిడ్డకే ఇచ్చేవాళ్ళు 13,000, ఇవాళ 2 పిల్లలు ఉంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000 ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఖాతాల్లో బ్యాంకులో వేస్తున్న వల్ల పిల్లల చదువులకి, పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉంది. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాం. నిరుద్యోగ భృతి 3,000 కూడా ఇస్తాం. ఖచ్చితంగా ప్రతి హామీ గుర్తుంది. ప్రతి హామీని అమలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు 61వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి కానీ, అలాగే మా ఇన్ఛార్జి పెప్సీ కానీ, మా క్లస్టర్ ఇన్ఛార్జి దాసరి కనకారావు, అలాగే మా మహిళా అధ్యక్షురాలు మా చెల్లెలు దాసరి ఉదయశ్రీ, ప్రధాన కార్యదర్శి అమ్మారావు ఆధ్వర్యంలో ఈ హెచ్ బ్లాకు 61వ డివిజన్లో డోర్ టు డోర్ ఉదయం 6 గంటల నుంచే అందరం కూడా తిరుగుతూ పింఛన్లు ఇంటింటికి తీసుకెళ్ళి పంచడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. పేదలకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. అభివృద్ధి సంక్షేమం టీడీపీ ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివని 62వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పైడి శ్రీను, మాజీ కార్పొరేటర్ పైడి తులసి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల నగదును పెంచి ఏడాది పాటు ప్రతి నెల 1వ తేదీన ఇచ్చేందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 62, 63 డివిజన్లు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు బత్తుల కొండ ముందుగా పింఛన్లు అందుకున్న లబ్ధిదారులతో కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పైడి శ్రీను, పైడి తులసి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. పేదలకు 200 రూపాయల పెన్షన్లు 2,000కు ఒక్కసారిగా పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అని, మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షను నగదు 4,000 రూపాయలకు పెంచారని అన్నారు. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న టీడీపీ ప్రభుత్వానికి లబ్ధిదారులంతా విధేయతతో ఉన్నారని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమ డివిజన్లో పాలాభిషేకాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర ఆదేశాలతో లబ్ధిదారులతో కలిసి నిర్వహించినట్లుగా వారు వివరించారు. అందరికీ నమస్కారం. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లో ఈరోజు బొండా ఉమామహేశ్వరరావు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అధికారం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా మరి పెన్షన్ల పండుగ ఈరోజు మా డివిజన్లో ప్రతి ఒక్క వృద్ధాప్యరాలు, వితంతువు, వికలాంగు, హ్యాండిక్యాప్డ్ ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకుంటున్నారు. 3,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఇచ్చినందుకు వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా శుభపరిపాలన
గురించి ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమస్యలు ఏమైతే ఉన్నాయో పరిష్కరించే దిశగా పని చేస్తామని తెలుగుదేశం కుటుంబ సభ్యులు మొత్తం కలిసికట్టుగా ప్రజల్లోనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా 22వ డివిజన్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదములు. రోజు మన ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మరి ఏదైతే ఆ రోజు ఎలక్షన్కు ముందు హామీలు ఇవ్వడం జరిగింది, హామీలని తూచా తప్పకుండా మరి గత గవర్నమెంటు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేసింది. మరి ఈ మా బాబు గారు వచ్చిన తర్వాత ఒకేసారి 1000 రూపాయలు పెంచి చరిత్రలో ఎవరూ చేయలేని పని చేసినందుకు మరి ఒక్కసారి మా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసుకుంటూ మా డివిజన్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కానీ రేపు డివిజను డోర్ టు డోరు ఏదైతే మా సీఎం గారు మాకు ఆదేశాలు ఇచ్చారో అది ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని మా ఎమ్మెల్యే గారికి చెప్పి పరిష్కరిస్తారని ఈ సందర్భం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. హాస్పిటల్ నందు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, గైనకాలజీ మరియు ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ తదితర విభాగాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జికల్ ఎక్సలెన్స్ వైస్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. గర్భిణీ స్త్రీలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. కానూరు క్రాస్ పంటకాల రోడ్లో విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జికల్ ఎక్సలెన్స్ వైస్ హాస్పిటల్ ను మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ పవన్ ఎలినేని, శ్రీ రమ్య కంటిపూడి మాట్లాడుతూ విజయవాడ మరియు కానూరు మధ్యతరగతి ప్రజలకు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ పవన్ వెల్లినేని. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని. మన పంటకాల రోడ్లో వైస్ హాస్పిటల్ విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎక్సలెన్స్ అని చెప్పి హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. ఇందులో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం మరియు గైనకాలజీ విభాగం మరియు ఇతర సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సిపి, అలాగే లాప్రోస్కోపీ మరియు లేజర్ సర్జరీలన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో తప్పకుండా ఈ అవకాశాన్ని దగ్గరలో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్సలెన్స్ అనే హాస్పిటల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో గైనకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అన్ని రకాల సర్జికల్ సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. సో గర్భిణీ స్త్రీలు కావచ్చు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నియోనేటల్ కేర్ అంటే చిన్నపిల్లలు, ప్రీటర్మ్ పిల్లలు పుట్టినా మనం అందుబాటులో సేవలు ఉన్నాయి. సో ఇక్కడ కానూరు ప్రజలకి, మధ్య తరగతి ప్రజలకి అందరికీ అందుబాటు ధరల్లో మనం ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కానూరు, సనత్ నగర్, మొత్తం విజయవాడ ఏరియాలో ఉన్న ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తూర్పుగోదావరి జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సూపర్ 6 అమలుకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. అరవై 6వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి స్వయంగా పరిశీలించిన లోకేష్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించిన వేద పండితులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.